బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. సాయంత్రంలోగా పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 144(7), 448, 427, 353, 452, 120B కేసులు నమోదయ్యాయి. పీడీపీపీ కింద ఒక కేసు, ఆర్పీ చట్టం కింద 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ నెల 20న పిన్నెల్లిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇక పిన్నెల్లిపై నేరం రుజువైతే 7 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. అటు ఈవీఎం ధ్వంసంపైన డేటా సేఫ్ గానే ఉందని సీఓ మీనా తెలిపారు. ఇక ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లిపై పోలీసు చర్యలు వేగవంతం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. ముఖ్యంగా చూసుకోవచ్చు, పిన్నెల్లి అరెస్ట్ కి రంగం పూర్తిగా సిద్ధమైపోయింది. ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఒక ప్రత్యేక బృందాలు కూడా ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం. ఎందుకంటే కొన్ని టీవీలో ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మాత్రం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. నేరం రుజువైతే మాత్రం సుమారుగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లని పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈసీ చాలా సీఈఓ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. మొత్తంగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కావచ్చు, అదేవిధంగా అక్కడ కారంపూడిలో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ మీనాను కూడా వివరణ అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా పోలీసులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి సోదరుని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. దానికి తోడుగా డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే డ్రైవర్ ఎందుకంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారని కూడా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే విదేశాలకు వెళ్తున్నారనే నేపథ్యంలోనే పూర్తిగా కూడా వాళ్ళు పోలీసులు అరెస్ట్ కి రంగం సిద్ధం చేసి అరెస్టు వేగవంతం చేసే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్తా ఉన్నారు. అయితే మరి మనకున్నటువంటి సమాచారం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి సోదరుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కానీ ఇంకా బయటికి వెల్లడించట్లేదు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని చెప్పేసి బయటికి వెల్లడించట్లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరి దానికి తోడుగా మరి డ్రైవర్ ని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుని మరి నిజంగా అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారా? మరి పిన్నెల్లికి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా కదిరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న క్రైమ్ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి నేపథ్యంలో మరి అక్కడ వాహనాలు ఉంటే మరి పిన్నెల్లి సోదరుని అరెస్ట్ చేస్తే ఉంటారు, కాకపోతే సీక్రెట్ గా ఉంచుతున్నారా అనేది కూడా బయటికి తెలియకుండా ఉంచుతున్నారనే అంశాలు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరి మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సాయంత్రం వరకు వాళ్ళు అరెస్ట్ చేసి చూపించే అవకాశం అయితే కనపడుతుంది. ఈవీఎంలు ధ్వంసం కావచ్చు, అదేవిధంగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, సిఏపై దాడి కావచ్చు, ఇటువంటి చాలా కేసులు మొత్తం 11 సెక్షన్ల నుంచి 12 సెక్షన్ల వరకు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరి అరెస్ట్ చేశారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే రావట్లేదు. మరి క్లారిటీ అనేది మరి కొద్దిసేపట్లో పోలీసులు తెలిపే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తం 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు పెట్టారు. అది కూడా ఆ 10 సెక్షన్లో ఐపీసీ కింద 143, 147, 448, 427, 352, 452, అదేవిధంగా 120B సెక్షన్ల కింద కేసులు నమోదు పెట్టారు. పిన్నెల్లిపై పీడీపీ చట్టం కింద కూడా మరో కేసు నమోదైంది. అయితే పిన్నెల్లిపై ఆర్పీ చట్టం కింద కూడా, ఆర్పీ చట్టం అంటే 131, అదేవిధంగా 135 సెక్షన్స్ తో కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా ఈ నెల 20వ తారీఖులోనే ఈ కేసులన్నీ నమోదు చేశారు. మొత్తంగా ఈ ప్రస్తుతం అయితే మరి గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. మరి ఇంకా ఏ విషయం అనేది మాత్రం పోలీసులు అయితే వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. సాంబశివరావు చెప్పండి, పిన్నెల్లి కార్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. మరి డ్రైవర్ దగ్గర నుండి ఏదైనా ఆధారాలు సేకరించారంటారా? మొత్తంగా అంటే డ్రైవర్ ముందుగానే గమనించి అక్కడి నుంచి ఉన్న వేరే వాహనంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు వెళ్ళినటువంటి తరుణంలో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి డ్రైవర్ కి ఎందుకంటే పూర్తి వివరాలు కూడా అక్కడ నుంచి వేరే కారులో వాళ్ళు వెళ్ళిపోయారా, లేకపోతే డ్రైవర్ కి ఎక్కడన్నా డ్రైవర్ దించి వస్తున్నప్పుడు ఏమన్నా పట్టుకొని డ్రైవర్ ని విచారించి అక్కడ నుంచి ఎక్కడ ఉన్నారని వివరాలు సేకరిస్తున్నారా, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా మరి పిన్నెల్లి ఎపిసోడ్ కు మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు అయితే తెరపడే అవకాశం అయితే కనబడతా ఉంది. అరెస్ట్ చేసి ఒకవేళ అరెస్ట్ చేసేసి వాళ్ళ కోర్టుకు తరలిస్తారా, ఏం జరగబోతా ఉంది? ఎందుకంటే ఇప్పటికే పిన్నెల్లికి సంబంధించినటువంటి
లీగల్ డిపార్ట్మెంట్ కూడా రంగంలో దిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడెక్కడ కేసులు నమోదు చేశారు వాటిపై కూడా వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది పిన్నెల్లికి. ఆ రకంగా కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తంగా చూడొచ్చు మనం 10 సెక్షన్ల కింద కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే నిన్న 2 రోజుల పాటు ఈ సంఘటనలకు సంబంధించి సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకుని ఈ అంశాన్ని సిట్ బృందం ఏర్పాటు చేసిన తర్వాత ఈ వీడియోలన్నీ కూడా బయటికి రావడం పట్ల మాత్రం ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తుందనే చెప్పుకోవాలి. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి అరెస్ట్ చేశారని బయటికి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.